శీతాకాలంలో శరీరం వేడిని కోల్పోయి చల్లగా మారుతుంది. ఇది శరీరంపైనే కాదు ఆరోగ్యంపై కూడా తీవ్రమైన ప్రభావం చూపుతుంది. చల్లటి వాతావరణం శరీరాన్ని గడ్డకట్టేలా చేస్తుంది. ఇలాంటి సమయంలో వెచ్చదనాన్ని ఇవ్వగల ఆహార పదార్థాలను తీసుకోవడం ఎంతో అవసరం. తద్వారా చలికాలంలో మన ఆరోగ్యాన్ని మనకు మనమే కాపాడుకున్న వారం అవుతాం. ఇలాంటి ఆహారాలు శరీరానికి తక్షణ శక్తిని, పోషణను అందించడమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వేడివేడిగా ఉండే ఆహారాలు శక్తిని పెంచి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో దోహదపడతాయి. మరి చలికాలంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలో కొన్ని ముఖ్యమైన ఆహార పదార్థాలేంటో తెలుసుకుందాం. ఆల్మండ్, వాల్నట్, ఖర్జూరం వంటి డ్రై ఫ్రూట్స్ని శీతాకాలంలో తరచూ తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇవి మంచి ప్రోటీన్లు, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలను అందిస్తాయి. అంతేకాకుండా ఇవి శరీరానికి వేడి మరియు శక్తిని అందిస్తాయి. ఉదయం పూట ఉష్ణాన్ని కల్పించేందుకు డ్రై ఫ్రూట్స్ తినడం ఉత్తమం. గుడ్లు, చికెన్, మటన్లలో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయని మనందరికీ తెలిసిందే. పైగా ఇవి ఆరోగ్యకరమైన కొవ్వుల వనరుగా ఉన్నాయి. రోజు గుడ్లు తీసుకోవడం శరీరంలో వేడిని పెంచడంలో దోహదపడుతుంది. వీటిలో ఉండే విటమిన్ డి చలికాలంలో శక్తిని పెంచుతుంది. ఈ ఆహారాలు శరీరాన్ని వేడిగా ఉంచడంలో సహాయపడతాయి. వీటిలో ఉన్న ప్రోటీన్, కొవ్వులు శరీరానికి ఎంతో శక్తిని అందిస్తాయి. చలికాలంలో అల్లం టీని తరచుగా తీసుకోవడం వల్ల చలిని తగ్గించడంలో చక్కగా అల్లం పనిచేస్తుంది. ఎందుకంటే అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి, శరీరానికి వేడిని కలిగిస్తాయి. చలికాలంలో పసుపు పాలు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. పసుపులో ఉండే కర్క్యూమిన్ శరీర వేడిని పెంచడమే కాకుండా శరీరంలో వాపు, నొప్పి తగ్గించడంలో కూడా దోహదపడుతుంది. ఈ మధ్యకాలంలో ఆరోగ్యానికి సంబంధించి చాలా మంది తృణధాన్యాలను తీసుకుంటూ ఉన్నారు. పల్లెల్లో మనం చిన్నప్పుడు తిన్న జొన్న, రాగులు, మొక్కజొన్న వంటి తృణధాన్యాలలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ఇవి శరీరానికి ఎక్కువ శక్తిని, వేడిని ఇస్తాయి. వీటితో చేసిన గంజి, రోటీలు, దోశలు, ఇడ్లీలు చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. రాగి జావ, జొన్న రొట్టెలు చలికాలంలో అత్యుత్తమమైన ఆహారాలు. ఇవి శక్తిని ఇచ్చే పిండి పదార్థాలు, శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. మనం రోజువారీ ఆహారంలో తీసుకునే కూరగాయలు కూడా మనకు శీతాకాలంలో పరోక్షంగా వెచ్చదనాన్ని ఇస్తాయి. అవేంటంటే కూరగాయల సూప్స్, అలాగే చికెన్ సూప్స్ చలిలో వేడి పుట్టించడంలో సహాయపడతాయి. వీటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. చల్లటి వాతావరణంలో మిరియాలు, మిర్చి, దాల్చిన చెక్క వంటి మసాలా పదార్థాలు ఆహారంలో కలిపితే శరీరంలో వేడి ఉత్పత్తి అవుతుంది. ముఖ్యంగా మిరియాలు జీర్ణ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తాయి. ఇవి జలుబు, దగ్గు నుండి ఉపశమనాన్ని కలిగిస్తాయి. తేనెను గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకుంటే చలికి మంచిది. తేనె శరీర వేడిని పెంచి శీతాకాలంలో వైరస్ల బారిన పడకుండా రక్షిస్తుంది. గోరువెచ్చని అన్నంలో నెయ్యి కలిపి తింటే శరీర వేడి పెరుగుతుంది. ఇది చలికాలంలో శక్తి అవసరాన్ని తీర్చడంలో ఎంతో సహకరిస్తుంది. పాలకూర, ముల్లంగి, గాజర్ వంటి కూరగాయలు తినడం ద్వారా మంచి విటమిన్లు మరియు న్యూట్రియంట్లు అందుతాయి. ఇవి శరీర వేడిని తగినంతగా ఉత్పత్తి చేస్తాయి. చలికాలంలో శరీరానికి వెచ్చదనం ఎంతో అవసరం. కాబట్టి మనం తీసుకునే ఆహార పదార్థాల విషయంలో కొంత ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే శీతాకాలంలో ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండడమే కాకుండా శరీర వేడిని కలిగిస్తాయి. ఇందాక చెప్పిన ఆహార పదార్థాలు చలికాలంలో ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.